హాయ్ అందరికి నమస్తే. నేను మీ ఖుషి, ఇది మా డీడీ, ఇది మా ఫ్రెండ్ డిగ్రీ అనమాట. ప్రజెంట్ అయితే మేము అసలు అనుకోలేదు ఈరోజు అలా వస్తామని చెప్పి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాము. మేము చాలా అదృష్టం చేసుకున్నాం. అసలు ఈరోజు ఇక్కడికి వస్తామని అనుకోలేదు. ఫస్ట్ అయితే ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం మా సార్, అలాగే మా ఫ్యూచర్ కాబోయే ఎమ్మెల్యే మా మేడం వాళ్ళు అనమాట. వాళ్ళిద్దరికి ఫస్ట్ అయితే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాము. సో థ్యాంక్స్ టు మేడం అండ్ అదే మా ఫ్యూచర్ ఎమ్మెల్యే గారు అండ్ మా సార్కి థ్యాంక్ యూ. సో ఇప్పుడు మేమైతే వ్లాగ్ చేయడానికి బయటకు వచ్చాం అనమాట. మీకు అంతా చూపించాలి అని అనుకుంటున్నాము. లోపల మా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. వెళ్దాం పదండి. సో ఇప్పుడు మేమైతే అటు నుంచి ఎంటర్ అయ్యామన్నమాట. ఇది ఎంట్రన్స్. ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. సో ఇది ఎంట్రన్స్ గోపురం అనమాట. లోపలికి ఎంటర్ అయిపోదాం పదండి. సో ఇప్పుడే లోపలికి ఎంటర్ అయిపోయాం అనమాట. మీకు మొత్తం చూపించి ఈరోజు పిపి చేసేద్దాం. అదిగోండి ఎంట్రన్స్ ఎంత బాగుందో. ఫస్ట్ గోపురం అనమాట. సో మనకి ఫస్ట్ ఎంటర్ అవగానే కనబడే గోపురం అనమాట. ఇది చాలా బాగుంది కదా, రియల్ గోల్డ్ లా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మేము ఎంటర్ అయితే అయిపోయాం అనమాట. మేము ఆల్రెడీ దర్శనం అయితే చేసేసుకున్నాం. మీకోసం ఓన్లీ జస్ట్ సరౌండింగ్స్ మాత్రం చూపించాలనుకుంటున్నాం. సో ఇప్పుడైతే ఇటు నుంచి రైట్ సైడ్ వెళ్దాం అనమాట. అక్కడ చిన్న చిన్న బయట బుట్టి దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళని దర్శనం చేసుకుని వచ్చేద్దాం. సో గైస్ ఎంటర్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్కి వస్తే ఫస్ట్ ఉండే గోపురం ఏంటంటే శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానం అనమాట. సో ఫస్ట్ ఆ దేవుని దర్శనం చేసుకొని మనం దగ్గరికి వెళ్ళిపోదాం. చూడండి ఫస్ట్ మనం బ్యాక్ నుంచి ఎంటర్ అవ్వబోతున్నాం అనమాట. మీకోసం చూపించడానికి సో బ్యాక్ నుంచి వెళ్తున్నాం అనమాట. సో గైస్ చూసారు కదా, జస్ట్ ఇప్పుడే ఇలా బ్యాక్ నుంచి ఎంటర్ అయ్యానమాట. మా డీడీ అంటుంది అసలు అనుకోలేదు ఇలా వస్తాము, ఇలా వ్లాగ్ చేస్తామని. అంతా మీ వల్లే. సో మా మేడంకి మా సార్ మాత్రం చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి రావడం మెయిన్ కారణం వాళ్ళిద్దరే అనమాట. సో ఈయన అనమాట శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారు. సో మనకి ఫోను నాట్ అలౌడ్ కాబట్టి దేవుని మాత్రం చూపించలేకపోతున్నాను, సారీ గాయస్. సో ఇదే గైస్ ఫ్రంట్ నుంచి చూస్తే దేవుని గుడి అంటే ఇలా కనబడుతుంది. సో ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్కి వస్తే ఈ దేవుడు ఉంటారు అనమాట. ఇంకొక బ్యాక్ సైడ్ గుడి బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యి మనం ఫోన్ అవన్నీ అక్కడ పెట్టిన తర్వాత మెయిన్ దేవుడిని దర్శనం చేసుకోవాలంటే ఇప్పుడు ఆ ఫస్ట్ గోపురం ఉంటుంది కదా, అక్కడ స్టెప్స్ నుంచి వచ్చి అసలైన మెయిన్ వెంకటేశ్వర స్వామి వారిని అక్కడ దర్శనం చేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే చాలా ఖాళీ ఉంది గ్యాస్. ఇందాకైతే చెమటలు చచ్చిపోయాము లైన్లో నిలబడాలి. సాటర్డే వస్తే ఇంక అస్సలు ఈరోజు సండే లక్కీగా కొంచెం పర్లేదు, అందరూ బాగానే ఉన్నారు. సో థ్యాంక్స్ టు వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మా ఫ్యూచర్ ఎమ్మెల్యే గారు అండ్ మై సార్ ఆల్సో. సో గైస్ మెయిన్ దేవుడు ఎంటర్ అయిన తర్వాత ఇలాగా ఆ గుడి నుంచి ఫ్రంట్కి వచ్చిన తర్వాత కొంచెం ఇలా రౌండ్ తిరిగి వెళ్తే విమాన విశ్వేశ్వర స్వామి వస్తారనమాట. అదే విమాన వెంకటేశ్వర స్వామి, సారీ మర్చిపోయాను. ఆయన ముందు ఏదైనా కోరుకుంటే పవిత్రమైన దేవుడు అంట. ఆయన ముందు ఏదైనా కోరుకుంటే జరుగుతుంది అని అన్నారు. సో ట్రై చేసి మీరు కామెంట్స్లో తెలియచేయాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు మీకు ఆయన్ని చూపిస్తాను. ఎలా అంటే రియల్ గోల్డ్తో చేసిన స్వామి అంట, చూద్దాం. సో గైస్ మీకు ఆ విమాన వెంకటేశ్వర స్వామి వారిని అయితే ఇప్పుడు చూపించబోతున్నాను. ఎక్సలెంట్గా ఉంటుంది, రియల్ గోల్డ్ అనమాట. సో అక్కడ మెయిన్ సెంటర్లో ఉన్న విమాన విశ్వేశ్వర స్వామికి అందరూ దండం పెట్టుకొని మీ విషయం నెరవేరిందో లేదో కామెంట్స్లో ఖచ్చితంగా తెలియచేయండి, ఓకేనా? బాయ్ గైస్. సో గైస్ చూపించాను కదా, వీడియో ఎలా ఉందో కామెంట్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. మన కోసం అక్కడ మన మేడము సార్స్ అందరూ మన కోసం వెయిటింగ్ అనమాట. సో వాళ్ళ దగ్గరికి. సో గైస్ వీళ్ళే అనమాట ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం, వాడిపల్లి వచ్చిన ఫ్యామిలీ మొత్తం. మా ఫ్యూచర్ ఎమ్మెల్యే గారు ఈవిడే మా మేడం. సో మా సారు ఇందాక నుంచి థ్యాంక్స్ చెప్పుకున్నది వీళ్ళకి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.